హలో అండి అండ్ హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బొటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి ఒకటే కటింగ్లో బోట్ నెక్ కటింగ్ చూపిస్తున్నాను. దాంట్లోనే మనము ప్రిన్స్ కట్ అంటే మనకు హై నెక్ మహానటి బ్లౌజ్ కుట్టుకోవచ్చు, అదేవిధంగా బోట్ నెక్ కుట్టుకోవచ్చు, అదేవిధంగా కాలర్ నెక్ కుట్టుకోవచ్చు, వీ నెక్ కూడా వేసుకొని కుట్టుకోవచ్చు. ఈ ఒక్క కటింగ్ అస్సలు మిస్ చేయకండి. అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే కంప్లీట్ మనం వీడియో అయితే చూసేద్దాము. అండ్ ఈ ఒక్క కటింగ్లో మనకు 4 రకాల బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. అది కూడా ఎలా చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడైతే కటింగ్ అండ్ కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో పెట్టారనుకోండి మీకు చాలా అంటే లాంగ్ అయిపోతుంది, వీడియో లెంతీ అవుతుంది. కాబట్టి మీకు అంత అంటే చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని చెప్పేసి క్లియర్గా అండ్ స్లోగా ఇప్పుడు కటింగ్ చేసుకుంటా చెప్తాను క్లియర్గా. మీరు ఈ కటింగ్ కనుక చేశారనుకోండి, మీరు బ్లౌజ్ ప్రతి ఒక్క బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు. అండ్ బ్లౌజ్ ఫుల్ మెజర్మెంట్ అంటే ఏ లెంత్ బ్లౌజ్ అనేది కుడుతున్నానో అది చెప్తాను ఇప్పుడు. అండ్ దీని నడుము లూజ్ వచ్చేసి చూద్దాము. అండ్ షోల్డర్ వచ్చేసి 14 పెడుతున్నాను. అదేవిధంగా నడుము లూజ్ వచ్చేసి 37. బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి 37 అండ్ 14.5 పైన మళ్ళీ షోల్డర్ దగ్గర టైట్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. 14.5 అయితే నేను షోల్డర్ పెడతాను. ఈ విధంగా ఇప్పుడు కటింగ్ చేస్తాను. పూర్తి వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కొత్తగా స్టిచ్చింగ్ చేసుకునే వరకైనా అండ్ ఆల్రెడీ కొంచెం స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైనా ఈజీగా అవుతుంది. అండ్ చాలామంది అడిగారు కటింగ్ వీడియో పెట్టండి అక్క అని చెప్పేసి. మళ్ళీ వీ నెక్ కటింగ్ చెప్పండి అక్క అని చెప్పేసి. వీ నెక్కు మనకు ఫ్రంట్ ఓపెన్ వస్తుంది, బ్యాక్ నెక్ కూడా అంటే బోట్ నెక్ కూడా ఫ్రంట్ ఓపెన్ అనేది పెట్టుకోవచ్చు, మన చాయిస్. ఇప్పుడైతే ఫ్రంట్ ఓపెన్తోనే కట్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే చూసేసేయండి అంటే వీడియో అసలు స్కిప్ చేయకండి. చలో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి నేను అంటే పొడవు వచ్చేసి 14 తీసుకున్నాను. ఈ విధంగా సేమ్ ఇక్కడ ఎంత తీసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా ఇంతే పెట్టేసుకోవాలి. రెండు వైపులా మనకు బాక్స్ లాగా కరెక్ట్ రావాలన్నట్టు, పై వైపున కింది వైపున. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కరెక్ట్ మార్జిన్ ఒకటి లైన్ గీసేసుకోవాలి. అదేవిధంగా మనకు స్టిచ్చింగ్కి ఇది మార్జిన్కి పై వైపున లైన్ అన్నట్టు ఈ 2 లైన్లు ఇలా గీసేసుకొని ఆ తర్వాత ఐరన్ ఏం చేయలేదు దీన్ని. అండ్ 14.5 తీసుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి 14.5 షోల్డర్ తీసుకుంటున్నాను. మరి షోల్డర్ కిందికి వస్తే కూడా లుక్ ఉండదు అన్నట్టు ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 6.5 సంఖ డౌన్ తీసుకుంటున్నాను నేను ఈ విధంగా. అదే విధంగా మనం ఇక్కడ ఎంత అయితే పెట్టామో ఇక్కడ ఎంత వచ్చింది మనకు 7 ఒక గీత వచ్చింది. ఇక్కడ నుంచి సేమ్ ఇంతే ఇక్కడ పెట్టేసుకోవాలి మనం ఈ విధంగా. అండ్ ఆ తర్వాత ఇక్కడ 3 ఇంచెస్ పెడుతున్నానండి నేను. ఈ తర్వాత ఏ నెక్ కుడతాను అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది. 3 నెక్ వెడల్పు పెడుతున్నాను, అదే 3 ఇంచెస్ డౌన్ పెడుతున్నాను. ఈ విధంగా అయితే పెడుతున్నాను. తర్వాత నెక్కుని బట్టి మనం ఏ నెక్ పెడతామో దాన్ని బట్టి పైన చేంజ్ అనేది చేసుకోవచ్చు. నేను ఏ నెక్ పెడతాను అదే విధంగా ఏ మోడల్ కుడుతున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా అనేది చూసేద్దాము. అండ్ ఇక్కడ కొంచెం మార్జిన్ వేసేసి ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి కొంచెం లోపల కానీ 1/2 ఇంచు మాత్రమే లోపల కానీ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత బ్లౌజ్ని మనం 4 భాగాలు తీసుకున్నప్పుడు అంటే 27 ఇంచులు కదా మనకు నడుము లూజ్ వచ్చేసి. ఇప్పుడైతే 7 ఇంచులు మాత్రమే వచ్చింది. 7 ఇంచులకి ఇక్కడ కొంచెం ఎగస్ట్రా వేసేసుకోవాలి. మనకు వెనకాల టక్స్ వేస్తాం కదా దానికోసం అని చెప్పేసి. అండ్ దీనికి చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు 31 వచ్చిందండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 31 వచ్చింది. దాన్ని మనం 4 భాగాలుగా తీసేసుకోవాలన్నట్టు. ఇక్కడ 8 వచ్చింది నాకు. ఈ విధంగా మార్కింగ్ ఇక్కడ చేసేసేయాలి ఇలాగా. ఇక్కడ నుంచి మళ్ళీ దీనికి కూడా ఈ విధంగా తీసేసుకుందాం. అదే విధంగా నేను ఇక్కడ 3 ఇంచెస్ వేస్తున్నాను. అంటే మనకు ప్రిన్స్ కట్కి అదేవిధంగా 4 ఇంచు హైట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి షేప్ అనేది వస్తుంది అన్నట్టు మనకు. ఇక్కడ మనకు మార్జిన్ లాస్ట్కి కదా సంఖ కింద మార్జిన్, అక్కడ నుంచి 2 ఇంచెస్ పైకి తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ మాత్రం పైకి తీసుకోవాలి. ఎవరికన్నా సరిపోతుంది. ఇట్లా 2 ఇంచెస్ నుంచి ఇక్కడ మనం 4 ఇంచు హైట్ పెట్టాం కదా అక్కడికి ఈ విధంగా కలిపేసేయాలి. ఇక్కడ నుంచి మీరు చెస్ట్ ఎక్కువ ఉంటే ఈ షేప్ అనేది కొంచెం ఇటన్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇలాగా నేను జస్ట్ 1 ఇంచు లోపల కానీ పెట్టాను. ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకోవాలి. దీన్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా ఈ విధంగా.
దీన్ని ఇలా పెట్టుకున్నాక మనం కట్ చేసుకున్నాడే. సేమ్ ఇదే విధంగా మనకు ఫ్రంట్ ఓపెన్ వస్తుంది కాబట్టి ఈ విధంగా దీనిపైన పెట్టేసేయాలి. కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ దీని కటింగ్ కింద పడుతుందా లేదనేది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. మనకు కటింగ్ కింద ఏమీ రావట్లేదు, బ్లౌజ్ కొంచెం సన్నం ఉన్నోళ్ళది కాబట్టి కటింగ్ కింద ఏమీ రావట్లేదు. అండ్ దీన్ని సేమ్ ఇదే విధంగా పై వైపున మనం మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా. అండ్ సంక వైపున కూడా సేమ్ అదే విధంగా కరెక్ట్గా దీనికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి మనకు ఫ్రంట్ పార్ట్ వస్తుంది అన్నట్టు. అదేవిధంగా షోల్డర్ అండ్ ఆ తర్వాత ఇక్కడ కింది వైపున ఇలా కట్ చేసేద్దాం. ఎగస్ట్రా ఉన్నది కట్ చేసేద్దాం. ఈ విధంగా ఎగస్ట్రా ఉన్నది కట్ చేసేసుకున్నాక ఈ చిన్నది వీలు ఉంటుంది కదా, దీని నుంచి ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి మనం ఈ విధంగా అచ్చు వేసుకుందాం. అంటే కింది వైపున మనకు మార్కింగ్ అనేది పడుతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఈ విధంగా దీన్ని అయితే యూజ్ చేయాలి. 2-3 బ్లౌజులు వేసి ఒకేసారి కట్ చేసినా ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకోండి. సేమ్ అదే విధంగా నెక్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాం. మనం ఇప్పుడు మనకు కింది వైపున ఫ్రంట్ పార్ట్ అనేది మనం బ్యాక్ పార్ట్ పైన రెడీ చేసుకున్నాం కదా, అదే కింది వైపున ఇట్లా డ్రా పడుతుంది అన్నట్టు, లైన్ అనేది పడుతుంది. దాని ప్రకారం మనం ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఈజీగా మీకు కెమెరాలో ఏర్పడకపోవచ్చు కానీ ఇక్కడైతే ఇలా ఈజీగా ఏర్పడుతుంది. దీనిపై నుంచి మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో దానిపై నుంచి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ వరకు అంటే 4 ఇంచెస్ మనం ఇక్కడ నుంచి పైకి తీసుకున్నాం కదా, అక్కడ వరకు మాత్రం ఎగస్ట్రా ఇలా వేసేసుకోవాలి. అంటే స్టిచ్చింగ్కి మాత్రమే ఇక్కడ ఎగస్ట్రా ఇలా వేసుకోవాలి. ఇక్కడికి మాత్రం దీంట్లోనే కలిపేసేయాలి. దీన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇక్కడికి పోగానే మనం దీన్ని కరెక్ట్గానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే సంక కింద గుళ్ళు రాకుండా ఉంటుంది మనకు, కాబట్టి ఇక్కడ కరెక్ట్గానే కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా దీనికి కట్ వేసేసేయడం. అదేవిధంగా ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. క్లాత్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అన్నట్టు. మనం అంటే ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాక ఈ విధంగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం అనుకోండి. నేనైతే ఇక్కడ 11 ఇంచెస్ తీసుకుంటున్నానండి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. 11 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ చేసేసుకుందాం. సేమ్ అదే విధంగా ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకుందాం. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ డౌన్ తీసేసుకుందాం. ఈ విధంగా ఇక్కడ నుంచి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, 3 ఇంచెస్ నుంచి జస్ట్ ఇలాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్కింగ్. అండ్ హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అంటే 10 అన్నట్టు లూజు. ఇక్కడ నుంచి ఈ విధంగా చూస్తున్నారు కదా, క్లియర్గా కనిపిస్తుందో లేదో, ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవడమే. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుందాం. అండ్ ఇది కరెక్ట్ వచ్చిందా లేదా అని మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, దానికి ఇలా మనం బ్యాక్ సైడ్ మాత్రమే, ఫ్రంట్ వైపుతో తీసుకోవద్దు. ఫ్రంట్ వైపు కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా పట్టేసుకొని ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి ఈ విధంగా వీటి మీద మనం లైన్ ఏదైతే గీసుకున్నామో దాని మీద పెట్టేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, మనకు కరెక్ట్ వచ్చింది, ఏర్పడుతుంది కదా, ఇలా కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఇంత సింపుల్గా కటింగ్ అనేది చేసుకోవచ్చండి. ఆ తర్వాత మనం ప్రింట్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం ప్రింట్స్ కట్, అది కూడా మనం బ్యాక్ పార్ట్ పైన ఆల్రెడీ ఇక్కడ డ్రా చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి దీన్ని పెట్టే మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ కార్నర్ ఇక్కడ ఈ మూల ఉంది కదా మనకు, ఈ మూల నుంచి ఇట్లా స్ట్రైట్గా ఇక్కడ ఈ మూలకు చూసేటట్టు చూసుకుంటే ఫ్రంట్ వైపున షేప్ చాలా బాగా వస్తుంది. కప్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ మనం ఇప్పుడు ఇక్కడ నుంచేమో
ఈ పార్ట్కి లైన్ అంటే కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఈ పార్ట్కేమో ఇక్కడ నుంచి కట్ చేస్తాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కట్ చేస్తే ఈ షేప్ అనేది ఇలా వస్తుంది కాబట్టి ఈ కప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా, ఈ విధంగా అనేది కట్ చేయండి మీరు. ఇక్కడ నుంచి రౌండ్గా దీన్ని గీసేసుకోవాలి. మనకు ఈ క్లాత్ ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాం కాబట్టి ఈ క్లాత్ మళ్ళీ దీంట్లో కలవాలి అంటే ఫిట్టింగ్లో ఎక్కడ తేడా రావద్దు అంటే ఇటు సైడ్ కొంచెం ఇంచు ఎగస్ట్రా వేసేసుకోండి. ఇక్కడ ఇంచు వేసాం కాబట్టి ఇక్కడ నుంచి ఇంచు ఇటు సైడ్ ఎగస్ట్రా వేసేసినాం అనుకోండి, మనకు షేప్ వచ్చేస్తుంది. అదేవిధంగా మనకు ఫ్రంట్ వైపున ఫిట్టింగ్కి ఎక్కడ ఇబ్బంది కాకుండా ఉంటుంది అన్నట్టు. సేమ్ దీంతోని మనం ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ నుంచి వేసాము, దీని ప్రింట్స్ కట్కి మాత్రం ఇక్కడ నుంచి మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ నుంచి ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా లైన్ వేసేసుకొని దీని ప్రకారం మనం కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా ఇక్కడ మార్కింగ్ పడిపోయింది అంటే కింది వైపున మనకు డ్రా అవుతుంది అన్నట్టు. ఆ డ్రా ప్రకారం మనం కట్ చేసుకున్నాడే. సేమ్ ఇక్కడ నుంచి అండి, ఇక్కడ నుంచి కరెక్ట్గా కట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నుంచి అంటే 3 ఇంచెస్ డౌన్ నుంచి, ఎందుకంటే మనం 3 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్కి ఏ బ్లౌజ్కైనా డాట్ వేస్తాం కదా, ఆ 3 ఇంచెస్ కింది నుంచి ఇలా కొంచెం స్టిచ్చింగ్కి ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇలా ఇక్కడ కింది వైపుల వరకు తీసేసుకోవడం. ఇక్కడ ఎక్కువ వేసాకని అంత అవసరం లేదు, జస్ట్ స్టిచ్చింగ్కి మాత్రమే సరిపోయేటట్టు తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎగస్ట్రా వేసింది కూడా దీంట్లో మనకు కరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఖర్చు వేసుకోవాలి. మనకి ఇక్కడ ఖర్చు అంటే ఇక్కడ ఫినిషింగ్ వస్తుందని, రెండు వైపులా మనం ఊరికే మార్కింగ్ చేయలేం కదా, ఇక్కడ ఫినిషింగ్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మార్కింగ్ దగ్గర కరెక్ట్గానే కట్ చేస్తాను. ఇది ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎక్కడ మనం సంఖ దగ్గర గుళ్ళు రాకుండా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం పెంచుకుంటూ వెళ్ళిపోవడమే. సేమ్ ఇదే విధంగా కటింగ్ అనేది చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది మనకు దీనికి అటాచ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు కరెక్ట్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి గ్యాప్ వస్తుంది కదా, దీన్ని ఇలా అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ కప్పు వస్తుంది అన్నట్టు. ఆ కప్పు వల్ల మనకు బ్లౌజ్ చాలా బాగా సెట్ అవుతుంది. అదేవిధంగా 4 రకాల బ్లౌజ్ ఎలా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు, అంటే ఎలా కటింగ్ చేసుకోవచ్చు అన్నానో ఇదే విధంగా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు హై నెక్ మహానటి బ్లౌజ్ కటింగ్ చేశాను నేను. ఇప్పుడు మనము జస్ట్ ఇక్కడ 2.5 ఇంచు మాత్రమే బోట్ నెక్ కట్టున్నాను నేను. 2.5 ఇంచు మాత్రమే ఉంచేసుకొని, అండ్ ఇది మనకి ఎంత వచ్చింది 5 ఇంచెస్ వచ్చింది. ఇంకా ఈ 5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని అండ్ 4 ఇంచెస్ డౌన్, మీ ఇష్టం ఫ్రంట్ వైపున ఎంత పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం. దీన్నేమో ఇలా మనం బోట్ లాగా గీసేసుకొని, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా గీసామనుకోండి బోట్ నెక్ కటింగ్ చేసుకోవచ్చు, అంటే బోట్ నెక్ బ్లౌజ్ కుట్టుకోవచ్చు. ఇదే కటింగ్లో బోట్ నెక్ బ్లౌజ్ అనేది ఈజీగా కుట్టుకోవచ్చు అన్నట్టు. చూస్తున్నారు కదా, కొంచెం డార్క్గా ఉండాలని ఇలా 2 సార్లు గీస్తున్నాను. ఇలా బోట్ నెక్ బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు. సేమ్ అదే విధంగా వెనకాల పార్ట్ కూడా సేమ్ అదే విధంగా మనము బోట్ నెక్ బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు. ఈ విధంగా ఏర్పడుతుంది కదా మీకు, ఈ విధంగా కుట్టుకోవచ్చు. ఈ విధంగా అనేది బోట్ నెక్ బ్లౌజ్ కుట్టుకోవచ్చు అన్నట్టు. సేమ్ అదే విధంగా అండి, మీరు ఓన్లీ హై నెక్ అంటే హై నెక్ ఎలాగో నేను చూపిస్తాను అనుకోండి, ఈ విధంగా కుట్టుకోవచ్చు. అదే విధంగా అండి, మీరు అంటే వీ నెక్ కుట్టుకోవాలి అనుకుంటే మాత్రం జస్ట్ ఇక్కడ 1/4 ఇంచు మాత్రమే కిందికి తీయాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి జస్ట్ 1/4 ఇంచు మాత్రమే కిందికి తీసేసి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలి వెడల్పు. ఇంకా నెక్ చిన్న ఉన్న వాళ్ళకైతే అండ్ 2.5 ఇట్లా సరిపోతుంది. నేనైతే అంటే ఇప్పుడు 40 అంటే 33 బ్లౌజ్ ఉన్న అంటే 33 నడుము ఉన్న వాళ్ళకైతే చెప్తున్నాను. అంటే మీరు 16 షోల్డర్ తీసుకున్నారు అనుకోండి, జస్ట్ 1/4 ఇంచు డౌన్ తీసేసుకోండి అండ్ 3 ఇంచెస్ వెడల్పు తీసుకోండి షోల్డర్ నెక్. ఇది మనకు షోల్డర్కి వస్తుంది, ఇది బ్యాక్ సైడ్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి సేమ్ అదే విధంగా ఇక్కడ నుంచి కింది వైపున మీరు ఎంత వేస్తారనేది ఇలా, నేను ఇప్పుడు 7కి వేసాను అనుకోండి, ఇక్కడ కొంచెం ఇలా బాక్స్ లాగా వేయాలి. మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈ విధంగా గీసేసుకోవడమే. వీ నెక్ కటింగ్, దీనికే కాలర్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. మనం వీ నెక్కి కాలర్ కూడా ఈ విధంగా అటాచ్ అనేది చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా గీసేసేయండి. ఈ విధంగా గీసి కట్ చేసేసుకొని, ఆల్రెడీ మొన్న ఒక బ్లౌజ్ చూపించారు కదా అక్క, ఆ మోడల్ కటింగ్ చూపించమన్నారు. ఈ విధంగా అనేది మనం కటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే టైం ఉన్నప్పుడు తప్పకుండా
నేను మీకు అంటే మనం ఈ మోడల్లోనే 4 రకాల బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఆ వీడియో కూడా పెడతాను. చూసారు కదా, ఈ విధంగా అనేది మనము వీ నెక్కి కట్ చేసుకోవచ్చు. జస్ట్ దీనికి థ్రెడ్ పైపింగ్ వేసుకున్న మనకు వీ నెక్ చాలా నీట్గా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా చూస్తారు కదా, ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. అండ్ ఇదే విధంగా హ్యాండ్స్ అండ్ ప్రింట్స్ పార్ట్ ఇలా సింపుల్గా కటింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ అయితే నేను ఏ మోడల్ కుడతా అనేది అండ్ ఈ బ్లౌజ్ని ఎలా కుడతాను అనేది కూడా తప్పకుండా కామెంట్ అంటే నేను వీడియో పెడతాను, అది కూడా మిస్ చేయకుండా చూసేసేయండి. చూసారు కదా, ఇది ఓవరాల్గా వీడియో. అండ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మనం కటింగ్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది కానీ బోట్ నెక్ బ్లౌజ్, అదేవిధంగా హై నెక్ అంటే మహానటి బ్లౌజ్ అండ్ వీ నెక్ బ్లౌజ్. అండ్ ఇంకొకటి మనం ఇప్పుడు దీంట్లో ఇంకొక మోడల్ కూడా కుట్టుకోవచ్చు, కాలర్ నెక్ బ్లౌజ్. ఈ 4 బ్లౌజులకి ఒకటే అంటే కటింగ్ అనేది ఉంటుంది. బట్ మెజర్మెంట్ని బట్టి మనం చేంజెస్ అనేది చేసుకోవాలి. షోల్డర్ పెంచుకోవడం తగ్గించుకునడం అనేది మన చాయిస్. అది ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకోండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.